మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ బర్త్డే విషెస్ చెప్పారు. చిరంజీవికి అల్లు అర్జున్ బర్త్డే విషెస్ చెప్పడం కొత్త ఏం కాదు కదా అనుకోవచ్చు, కానీ ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా మరింత ఓపెన్ హార్టెడ్గా చెప్పినట్టుగా కనపడుతోంది. అండ్ దీని వెనక ఏదో ఒక థాట్ కూడా ఉన్నట్లు కనపడుతుంది. సో అది మీకేమనిపిస్తుందో ఈ ట్వీట్ చూసిన తర్వాత మీరే చెప్పండి. సో అందులో ఒక కీలకమైనటువంటి ఒక షార్ట్ కట్ను కూడా పెట్టారు. చిరంజీవిని ఆకాశానికి ఎత్తారు ఐకాన్ స్టార్, ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్ అంటూ చెప్తూ చిరంజీవి గారే మా అందరికీ ఇన్స్పిరేషన్, మేము ఈ స్థాయిలో ఉన్నామంటే చిరంజీవి వల్లే అంటూ చెప్తూ #KKAVCF అనే హ్యాష్ట్యాగ్ని కూడా పెట్టారు. ఇఫ్ యు నో యు నో అంటూ కూడా పక్కన యాడ్ చేశారు. అంటే ఫ్యాన్స్కి ఒక చిన్న ఛాలెంజ్ ఇచ్చారు. వాట్ ఈస్ దిస్ #KKAVCF అంటే ఏంటి అనేది మీరేమైనా గెస్ చేయగలుగుతారా? ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఇట్ ఇన్ ఫ్యూ సెకండ్స్. అల్లు అర్జున్ సర్ప్రైజ్ ట్రీట్ అనే చెప్తున్నారు. మెగా అల్లు ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా గ్యాప్ వచ్చిందనే వార్తలు మనం వింటూ ఉన్నాం. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం అయ్యారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రూమర్స్కి మరొకసారి చెక్ పెట్టారు అల్లు అర్జున్. మొత్తం మీద ఇలా ఒక విష్ చేయడం అనేది, అంటే ఇరు ఫ్యామిలీస్కి సంబంధించి ఇటు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి కొంత గ్యాప్ వచ్చిందని, ఒకరి ఫంక్షన్స్కి ఒకరు అటెండ్ అవ్వడం లేదని, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం లేదని, ఒకరినొకరు విష్ చేసుకోవడం లేదని, ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టేజెస్ మీద ఒకరితో ఒకరు కలిసి కూర్చోవడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని చాలా రోజుల నుంచి మనం వింటూ వస్తున్నాం. చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఈవెన్ ఇన్సైడ్ ఇండస్ట్రీ కూడా దీని గురించి చాలా పెద్ద చర్చే ఉంది. వీ కాంట్ టోటలీ డినైట్. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాం. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్గా అల్లు అర్జున్ ఇలాంటి ఒక ట్వీట్ చేయడం, అందులోని #KKAVCF ఇఫ్ యు నో యు నో అంటూ అక్కడ చూస్తున్నాం కదా, IYK అంటూ పెట్టారు, ఇఫ్ యు నో యు నో. సో దాని మీనింగ్ ఏంటి? KKAVCF అంటే మీనింగ్ తెలుసా మీకు? గతంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ని ఫాలో అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది తెలుస్తుంది. అల్లు అర్జున్ చెప్పిన మాటలు గుర్తున్నా, ఆయన గతంలో చేసిన కామెంట్స్ విన్నా ఇది తెలుస్తుంది. సో ఏ వెరీ స్పెషల్ విషయాన్ని చెప్పొచ్చు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్ ఎట్ Chiranjeevi ట్వీట్స్. Chiru ట్వీట్స్ గారు, he is our greatest pillar of support. He inspired and uplifted each and every one of us అని పెట్టి #KKAVCF అని పెట్టారు. సో దాని మీనింగ్ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉండొచ్చు. సో మీకు ఒకవేళ ఐడియా ఉంటే చెప్పండి. చాలా రోజుల తర్వాత ఇంత ఓపెన్ హార్టెడ్గా అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేయడం, ఇలా విష్ చేయడం చిరంజీవికి, అందులోనూ ఒక రెట్రో పిక్ ఒకటి పెట్టారు, మనం చూడొచ్చు. ఒక ఆయన చిరంజీవి యంగ్ ఏజ్లో ఉన్న టైంలోని ఒక పిక్ ఒకటి పెట్టి ఈ పోస్ట్ చేశారు. ఇప్పటికే చాలామంది విష్ చేస్తున్నారు. అండ్ చిరంజీవి కాకా సినిమాకి సంబంధించిన టీజర్ని కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పటికే టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది టీజర్కి కూడా. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మాత్రం ఎందుకు స్పెషల్ అయింది అంటే బికాస్ ఆఫ్ దిస్ #KKAVCF. దట్ మీన్స్ కట్టె కాలేంత వరకు చిరంజీవి అభిమానినే. దట్ ఈస్ ద మీనింగ్. KKAVCF కట్టె కాలేంత వరకు చిరంజీవి ఫ్యాన్నే అంటూ అల్లు అర్జున్ పెట్టడం, అల్లు అర్జున్ చెప్పడం అనేది గతంలో ఎప్పుడో ఒకసారి ఒక ఫంక్షన్లో అల్లు అర్జున్ ఈ మాట చెప్పారు. చాలా లాంగ్ బ్యాక్ చెప్పిన తర్వాత ఈ గత కొన్నేళ్లలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని డిస్కషన్స్ మనం చూస్తూ వస్తున్నాం. ఇరు కుటుంబాలకి గ్యాప్ వచ్చిందని, లేదంటే అల్లు అర్జున్ పెద్దగా మాట్లాడడం లేదని, అరవింద్ కూడా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని, వి ఎగ్జాక్ట్లీ డోంట్ నో ఏం జరిగింది ఇంటర్నల్గా అనేది. బట్ ఇండస్ట్రీ వర్గాల ఇన్సైడ్ టాక్ కూడా ఇదే, ఇన్సైడ్ డిస్కషన్ కూడా ఇదే ఉంది. మనందరం కూడా చాలాసార్లు విన్నాం, ఒకళ్ళ ఫంక్షన్స్కి ఒకళ్ళు పెద్దగా అటెండ్ అవ్వకపోవడం, వచ్చిన అంటి ముట్టనట్లుగా ఉండడం, ఒకరి గురించి మాట్లాడమంటే ఇంకొకరు కొంచెం సైలెంట్గా ఉండడం,
ఒకవేళ విష్ చేసినా ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా ఏదో ఒక మాట అలా మాట్లాడేసి వదిలేయడం. సో ఇలాంటివన్నీ కూడా మనం విన్నాం. మొత్తం మీద ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా ఆ టైం అయిపోయింది, ఇక ఆ గ్యాప్ లేదు అని చెప్పే ప్రయత్నమా, లేకపోతే ఉన్న గ్యాప్ని తగ్గించే ప్రయత్నమా, లేదంటే ఉన్న చర్చని లేకుండా అంటే ఫ్యాన్స్ మధ్యలోనో లేకపోతే బయట జరుగుతున్నటువంటి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమా, ఆర్ ఇవన్నీ కాదు అనుకుంటే మేబీ వాట్ ఎవర్ ద రీజన్ కొన్ని కారణాల వల్ల వచ్చిన ఆ చిన్న గ్యాప్ని క్లియర్ చేసి హోల్ హార్టెడ్గా విత్ ద సేమ్ ఎమోషన్ గతంలో లాగా అదే ఎమోషన్తో మళ్ళీ కనెక్ట్ అయ్యే ఒక ప్రయత్నమా, ఒక స్టెప్పా ఇటువైపు నుంచి? మీకేమనిపిస్తుంది ఆ ట్వీట్ చూసిన తర్వాత? సో వ్యూయర్స్, ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మరొకసారి నేను ఆ ట్వీట్ చదువుతున్నాను, మీరు కూడా మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవచ్చు. అనీంద్ర ఈజ్ జాయినింగ్ విత్ అస్, మా ప్రతినిధి అనీంద్ర. సో హ్యాష్ ట్యాగ్ మనం చూస్తున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. సో ఇలాంటి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇంత హోల్ హార్టెడ్ విషెస్ ఫ్రమ్ అల్లు అర్జున్ చిరంజీవి గారికి, సో హౌ కెన్ వి అండర్స్టాండ్, ఇది ఎలా అర్థం చేసుకోవాలి? గత కొంతకాలంగా ఏవైతే రూమర్స్ ఉన్నాయో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య యుద్ధం కూడా నడుస్తూ వచ్చింది. సో కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించి అటు రామ్ చరణ్ బర్త్డే విషెస్ చేశారు, అండ్ ఇంకా రామ్ చరణ్ కి సంబంధించి పెద్ద మూవీ చూసి ఆ పెద్ద మూవీకి సంబంధించి తన రివ్యూ కూడా తను ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి కట్టి కాలేంత వరకు కూడా చిరంజీవి అభిమానిని అనేది షార్ట్ కట్ ఫామ్ లో తను పెట్టి విష్ చేయడం అనేది అందరికీ కూడా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఈ విషెస్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా అందరూ కూడా విష్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించి నిన్న శిల్పకళా వేదికలో ఒక ఈవెంట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఈవెంట్ కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి గురించి, ఆయన గురించి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఎంత ఇన్స్పైర్ చేశారు, ఎంత ఇన్స్పిరేషన్ గా ఉన్నారు, ఆయన చూసి ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చారు అనేది మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇంకా ఓవైపు ఒక 1 month నుంచి కూడా జరుగుతున్నటువంటి నెగిటివిటీ కూడా చిరంజీవి పైన నెగిటివిటీ అనేది కూడా కొంత స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అందరినీ తొక్కేస్తారు చిరంజీవి అంటూ కూడా కొంతమంది అనుగట్టుకుని ఆయన పైన కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేయడం, ట్రోల్స్ చేయడం చేసి ఉన్నారు. దీనికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు హైపరాది గాని ఎస్కే అని గాని వీళ్ళంతా కూడా ఆ స్పీచెస్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి వ్యక్తిత్వం గురించి, ఆయన ఇండస్ట్రీలో పడిన కష్టం గురించి, ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేశారు అనేది అందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ పెట్టిన ట్వీట్ కూడా సో అదే అర్థం వచ్చేలాగా, సో ఆయన్ని అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అభిమాని అవుతారు. కట్టి కాలంత వరకు చిరంజీవి అంటే అభిమానిస్తూనే ఉంటారు. అండ్ ఇంకా ఫ్యామిలీ మధ్య కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు అనేది కూడా ఈ ట్వీట్ ద్వారా మనకి క్లియర్ గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా సోషల్ మీడియాలో ఇంకొక వీడియో ట్రెండ్ అవుతుంది. మంచు లక్ష్మి పెట్టినటువంటి వీడియో. మంచు లక్ష్మి ఇప్పుడే నేను రాక షూటింగ్ నుంచి వస్తున్నాను, ఎప్పటి నుంచో నన్ను ఇన్వైట్ చేస్తూ ఉన్నారు షూటింగ్ కు రమ్మని చెప్పేసి, అల్లు అర్జున్ కూడా పిలిచారు, ఆ షూటింగ్ కి వెళ్ళొస్తున్నాను అని చెప్పేసి రాకాకి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు అయితే రాకా వర్సెస్ కాకా, ఇప్పుడే రిలీజ్ అయినటువంటి చిరంజీవికి సంబంధించినటువంటి టీజర్ కాకా బాబీ డైరెక్షన్ లో వస్తున్న మూవీ అది. సో ఆ టీజర్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు దానికి సంబంధించి రాకా వర్సెస్ కాకా అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సో ఏ మూవీ ఎలా ఉంటుంది, ఎవరి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా సోషల్ మీడియాలో వాళ్ళు రాస్తూ ఉన్నారు అనమాట. సో మొత్తానికి చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఈసారి కొంచెం స్పెషల్ గానే ఫ్యాన్స్ అందరికీ కూడా మారిని, అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ అందరికీ కూడా ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం అని చెప్పుకోవచ్చు. అంతా కూడా ఇప్పుడు ఎటువంటి ట్రోలింగ్ అంటే ఎక్కువగా ట్రోలింగ్ అనేది లాస్ట్ కొరియన్ కనకరాజు రిలీజ్ అయినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వర్డ్ అనేది ఆ సినిమాలో యూజ్ చేశారు, అది ట్రోల్ చేసినట్టుగా అనిపించింది అని చెప్పేసి కొంతమంది నందమూరి ఫ్యాన్స్ కూడా అప్పుడు హర్ట్ అయ్యారు. సో అక్కడ నుంచి ట్రోలింగ్ స్టార్ట్ అయింది అనుకున్నారు. తర్వాత ఇంకోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఈ ఫ్యామిలీస్ మధ్య ఇష్యూస్ ఉన్నాయి అనుకుని వాళ్ళు కూడా సపరేట్ అయిపోయి ఆ ట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటారనేది కూడా కొంత చర్చ ఉంది.
సో వీటన్నిటికీ కూడా వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈవెంట్స్ లో కలుస్తూనే ఉన్నారు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రమోట్ చేస్తున్నారు, దానికి సంబంధించి విష్ చేస్తున్నారు. సో అండ్ ఇంకా బర్త్డేస్ వచ్చినప్పుడు కూడా విష్ చేస్తున్నారు. సో అల్లు అర్జున్ ఇంతకు ముందు రామ్ చరణ్ కి విష్ చేశారు, సినిమాకి సంబంధించి విష్ చేశారు, బర్త్డేకి విష్ చేశారు. ఇప్పుడు ఎస్పెషల్లీ చిరంజీవి బర్త్డేకి విష్ చేయడం అనేది అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులోనూ కట్టి కాలేంత వరకు మెగాస్టార్ అభిమానిని అని అల్లు అర్జున్ పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. మీరు యా, అంటే కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యాన్నే అనే హ్యాష్ ట్యాగ్ని గతంలో కూడా మేబీ కొన్నిసార్లు చిరంజీవి గారి గురించి కానీ ఇంకెవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఫార్మల్గా ఒకటి రెండు మాటలు మాట్లాడి వదిలేశారు. కానీ ఈసారి మాత్రమే ఎందుకు ఇంటెన్స్గా ఉంది ఈ అంటే దానికి ఎలాంటి సమాధానం మనం వెతుక్కోవచ్చు అంటారు? ఈసారి ఈ విషయం ఎందుకు ఇంత ఇంటెన్స్గా ఉంది అనింద్ర? అంటే గతంలో ఉన్న పొరపచ్చాలు అంటే వాళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్ క్లియర్ అయిపోయిందని అనుకోవాలా, లేకపోతే యూనో అది దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? యశ్నందు, అల్లు అర్జున్ ఎప్పుడైతే వైసీపీకి సంబంధించినటువంటి పర్సన్ కి ఆయన ప్రమోట్ చేయడానికి క్యాంపెయిన్ చేయడానికి ఎప్పుడైతే వెళ్లారో అప్పటి నుంచి కొంచెం అటు జనసేన అండ్ ఇంక ఇటు అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక చర్చ మొదలైంది. సో అప్పటి నుంచి కూడా మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా అంతా కూడా సోషల్ మీడియాలో ఒక వర్గంగా విడిపోయి కామెంట్ చేసుకుంటూ వచ్చారు. సో అయితే ఈ మధ్య కాలంలో కూడా అల్లు అర్జున్ అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. సో తనకంటూ ఒక ఆర్మీ లాగా ఫ్యాన్స్ ని ఏర్పాటు చేసుకుని, ఒక యూనియన్ లాగా ఏర్పాటు చేసుకుని, సో తనకు తానే ఎదగడానికి ఎవరిని పట్టించుకోకుండా ఎవరిని షేర్ చేయకుండా ఉంటున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతూ వచ్చారు, కొంతమంది దాని గురించి కామెంట్ చేస్తూ చర్చిస్తూ వచ్చారు. సో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి, అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడడానికి, ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ గురించి, ఎస్పెషల్లీ ఆయనకి చిరంజీవి మీద ఉన్న అభిమానాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ ఇన్స్పిరేషన్ అలాగే ఉంది అని మరొకసారి ఇప్పుడు ఇటువంటి టైంలో తెలియజేస్తే ఫ్యాన్స్ నుంచి కూడా కొంత నెగిటివిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఒక హెల్దీ వాతావరణం క్రియేట్ చేసినట్టు కూడా ఉంటుంది ఆయనకున్న అభిమానాన్ని తెలియచేయడానికి. సో ఇదొక సందర్భం కూడా. సో ఇప్పుడు ఏదైతే ఆ నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీని తగ్గించడానికి, ఆయనకున్న అభిమానాన్ని తెలియచేయడానికే ఈ ట్వీట్ పెట్టారు అని మనం డెఫినెట్ గా అనుకోవచ్చు. యా, రైట్. థ్యాంక్ యూ అరీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్, ఖచ్చితంగా చిరంజీవి గారంటే అల్లు అర్జున్కి ఎదిగో హ్యాష్ ట్యాగ్ పెట్టినట్లుగా కట్టె కాలేంత వరకు చిరు ఫ్యానే అంత అభిమానం ఖచ్చితంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ కానీ అవంతా కూడా ఆయన సరౌండింగ్లోనే జరిగింది. ఆయన పార్టిసిపేషన్ ఉంది అన్నిటిలో కూడా, వాళ్ళు పెరుగుదలలో కానీ, వాళ్ళు నేర్చుకున్న దాంట్లో కానీ, వాళ్ళ ఇండస్ట్రీ గ్రోత్లో కానీ, ఎవ్రీథింగ్ ఖచ్చితంగా చిరంజీవి పాత్ర ప్రతి దాంట్లోనూ ఉంటుంది వాళ్ళ జీవితంలో. అలాంటి వ్యక్తి మీద ఖచ్చితంగా ఎంతో అభిమానం అల్లు అర్జున్ కూడా ఉంటుంది. కాకపోతే వాట్ ఎవర్ ద రీజన్ వీ డోంట్ నో, నిజంగా అలాంటి సమస్యలు ఉన్నాయా లేదా అనేది తెలీదు. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే అలా ఉంది అని అనిపిస్తుంది. అండ్ ఇంటర్నల్గా చర్చ కూడా అదే ఉంది ఇండస్ట్రీలో. ఎనీవే, ఈ సందర్భంగా మళ్ళీ ఆ ప్రేమను గుర్తు చేసుకోవడం కానీ, అలాంటి ఒక హోల్ హార్టెడ్ విష్ అనేది అల్లు అర్జున్ నుంచి రావడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం. అల్లు అభిమానులకైనా, మరోవైపు మెగా అభిమానులకైనా, ఎవరికైనా సరే ఖచ్చితంగా చాలా సంతోషించే విషయం అనే చెప్పాలి. సో వ్యూవర్స్, మీ ఒపీనియన్ ఏంటి ట్వీట్ పట్ల? ఎందుకు ఇది ఇంత స్పెషల్ అయింది అనేది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అందరూ విష్ చేస్తుంటారు, ఖచ్చితంగా రామ్ చరణ్ విష్ చేస్తారు, నాగబాబు విష్ చేస్తారు, అలాగే పవన్ విష్ చేస్తారు, అందరూ విష్ చేస్తారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కళ్ళు విష్ చేస్తారు. కానీ వై అల్లు అర్జున్స్ ట్వీట్ ఈజ్ వెరీ స్పెషల్ ఈ టైంలో అంటే దిస్ ఈజ్ ద పర్టిక్యులర్ రీజన్. సో మీకు అనిపిస్తుందా? హౌ డూ యూ అండర్స్టాండ్ దిస్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్.